2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సాయిరామ్ గారు. నమస్తే అండి. స్టూడెంట్స్ దగ్గర ఉండేటువంటి అతిపెద్ద ఛాలెంజింగ్, దాంతోపాటు వాళ్ళు ఎక్కువగా కంప్లైంట్ చేసేది, మేము జావా నేర్చుకున్నాం, జాబ్ రాలేదు. ఏంటి పరిస్థితి? సార్, రియాలిటీ మాట్లాడుకుందాం. దాదాపు 10 lakh ప్లస్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అవుతున్నారు. అందరూ ఏ డొమైన్ నేర్చుకున్నా, వాళ్ళు ఈసీ అవనండి, ట్రిపుల్ అవనండి, మెకానికల్ అవనండి, సివిల్ అవనండి, ఇంకా ఎట్లాగో మన సిఎస్సి, ఐటీ ఉంటాయి. ఇన్ని బ్రాంచెస్ నుంచి వచ్చిన అల్టిమేట్గా వాళ్ళు చూసేది ఏంటండి, సాఫ్ట్వేర్ జాబ్కి రావాలి అని. ఏ ఇన్స్టిట్యూట్ ఉంటే ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకున్న ఫీడ్బ్యాక్ని బట్టి, లేకపోతే వాళ్ళకున్న పరిచయాలను బట్టి ఇట్లాగా జాయిన్ అవుతారు. ఓకే, జాయిన్ అయినప్పుడు జావా కోర్స్ జాయిన్ అయ్యారు, జావా నేర్చుకున్నారు, వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, జావా కోర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ టార్గెట్ సర్టిఫికేట్ కాదు, ఇక్కడ టార్గెట్ జాబ్. ఆ సర్టిఫికేట్ ఏం యూజ్ చేసుకుంటారు, దేనికి యూజ్ అవుతుంది? నేను ఈవెన్ మా కోడ్నాన్లో మేము 2 years సపోర్ట్ ఇచ్చిన చాలామంది పేరెంట్స్ తెలియక కోర్స్ కంప్లీట్ అయిపోయాక వచ్చి, సార్ మా వాడికి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ వల్ల మీకు ఏమొస్తుంది అని చెప్పి అడుగుతాను. అంటే వాళ్ళకి రియాలిటీ చెప్పాలి, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కాదు, ఇచ్చే ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పి. సో ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇప్పుడు మీరు అడిగినట్టు, సార్ నేను జావా కోర్స్ కంప్లీట్ అయింది కానీ నాకు ఇంకా జాబ్ రాలేదు, లేకపోతే ఆపర్చునిటీస్ రావట్లేదు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వటానికి, లేదా నేను ఇప్పటికీ 100 to 150 కంపెనీస్కి అప్లై చేశాను, రెస్పాన్స్ ఉండట్లేదు అని చెప్పి చాలా మందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు రెగ్యులర్గా అయినే థింగ్స్ అనమాట ఇవి. ఒకటే చెప్తాను, కోర్స్ నేర్చుకున్నారు, కోర్స్ టెక్నికల్గా నేర్చుకున్నంత మాత్రాన మీకు ఆపర్చునిటీస్ రావు. మీరు ప్రాపర్గా ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో అప్లై చేస్తే వస్తుంది అన్నది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కంపెనీస్ ఇంతమంది స్టూడెంట్స్ ఉండటం వల్ల, ఓకే నౌకరీ ఎట్లాంటి ప్లాట్ఫామ్స్లో జాబ్స్ పోస్ట్ చేస్తారు, కొంతమందిని హైర్ చేస్తారు, బట్ మాలాంటి ఇన్స్టిట్యూట్స్తో అసోసియేట్ అవుతాయి. ఎందుకు మాలాంటి ఇన్స్టిట్యూట్స్తో, కోడ్నాన్ లాంటి ఇన్స్టిట్యూట్స్తో అసోసియేట్ అవుతాయి అంటే, మా దగ్గర మేము రెగ్యులర్గా హెచ్ఆర్ వీళ్ళతో టచ్లో ఉంటాము, వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి అన్నది మాకు అప్డేట్స్ ఇస్తారు, దానికి తగ్గట్టు మేము కరికులమ్స్లో చేంజెస్ చేసి అవి నేర్పిస్తాం. సో వాళ్ళకి ఎప్పుడైతే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వచ్చిందో వాళ్ళు ఇమ్మీడియట్గా, అరే వీళ్ళ దగ్గర దీని మీద ఆల్రెడీ ట్రైన్ అయ్యి ఉన్నారు, సో వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మనకి బెస్ట్ క్యాండిడేట్స్ వస్తారు, వాళ్ళకి జాబ్ ఇవ్వచ్చు అంటారు. ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తారు, తీసుకుంటారు, అట్ ద సేమ్ టైం ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా మెన్షన్ చేస్తారు, ఎందుకంటే బయట నుంచి కూడా వస్తున్నాయి. ఒక్క జాబ్కి, ఒక్క ఓపెనింగ్కి మినిమం 25,000 స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు. ఇంతమందికి రిప్లేస్ ఇస్తారా? ఎవరు? ఇప్పుడంతా కూడా ఆటోమేషన్ సిస్టంలో, సాఫ్ట్వేర్లో ఏటీఎస్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ వచ్చింది, దాంట్లో స్కోర్ వస్తుంది, అబోవ్ 85-90% అబోవ్ ఏదైతే స్కోర్ వస్తుందో ఆ స్కోర్ ఉన్నవి షార్ట్ లిస్ట్ అవుతాయి. ఆ షార్ట్ లిస్ట్ అయిన వాటికి కూడా మళ్ళీ మాన్యువల్ హెచ్ఆర్ చెక్ చేస్తారు, సో వాటిని బేస్ చేసి చేస్తారు. రెజ్యూమ్ స్క్రీనింగ్ ఈ రెజ్యూమ్ స్క్రీనింగ్ అయ్యి మీరు టెక్నికల్ రౌండ్కి వచ్చేదాకా మీరేమనుకుంటారు, అరే నేను 100 కంపెనీస్ అప్లై చేశాను, నాకు ఒక్కటి కూడా బ్యాక్ మెయిల్ రాలేదు, షార్ట్ లిస్ట్ అవ్వలేదని మెయిల్ కూడా రాలేదు, నేను అప్లై చేస్తున్నాను అంటారు. కానీ ప్రాబ్లం, మీరు రెగ్యులర్గా అందరితో పాటు కామన్గా ఉండి గుంపులో ఉండాలనుకుంటున్నారా, యూనిక్గా ఉండాలి అనుకుంటున్నారా? ఇంపార్టెంట్. ఆ యూనిక్గా ఉండాలి అంటే రైట్ ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకోవాలి. ఈ రైట్ ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఎవరైతే కంపెనీస్తో అసోసియేట్ అయి ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ ఇక్కడే చేస్తూ ఉంటారు, కాబట్టి మీకు ఆపర్చునిటీ వస్తుంది. సో అలా కాకుండా ఇలాగ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట, నేను కోర్స్ నేర్చుకున్నాను, నాకు జాబ్ రాలేదు, లేదా నేను అప్లై చేస్తున్నాను, నాకు రిప్లై రావట్లేదు. మనమే చూసాం, మా కోడ్నాన్ స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్ కోడ్నాన్లో జాయిన్ అవ్వటానికి ముందు 100 కంపెనీస్, 150 కంపెనీస్ అప్లై చేసి వాళ్ళకి అప్పుడు రియలైజ్ అయ్యి, ఇట్లా కాదు నేను ఏదో మిస్టేక్ చేస్తున్నాను, నాకు రైట్ మెంటర్షిప్ కావాలి అని తెలుసుకున్నాక మన సుమన్ టీవీ వీడియోస్ చూసే మన దగ్గరికి వచ్చి చాలా మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు ప్లేస్ అయ్యి మళ్ళీ వాళ్ళే ఫీడ్బ్యాక్స్, రివ్యూస్ ఇచ్చారు. సో ఒక ప్రాపర్ రైట్ మెంటర్షిప్ ఉంటే గనక అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏ స్టూడెంట్కి రాదు. సార్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఒక పేరెంట్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే, మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే బెనిఫిట్ ఏంటి? సో ప్రతి పేరెంట్ని, స్టూడెంట్ని
ఫస్ట్ బ్రాంచ్కి విజిట్ చేయమంటాను, కౌన్సిలర్స్తో మాట్లాడమంటాను, మాట్లాడాక ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడి డెసిషన్ తీసుకోమని చెప్తానండి. ఎందుకు అంటే మేము 100 days అప్స్కిల్ చేస్తాము. ఓకే, అప్స్కిల్ చేశాక మేము దాదాపు 800+ కంపెనీస్తో అసోసియేట్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళకి ఎవ్రీ వీక్ మినిమం 3 drives అన్నవి ఆపర్చునిటీస్ ఇస్తాము. సో అప్స్కిల్ చేసి ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు క్రాక్ చేయటం ఈజీ. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ రెండూ నేర్పిస్తాము, యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్పిస్తాము. అండ్ పేరెంట్స్కి మన సైడ్ ఎక్కువ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం 0 down payment ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, Yeah. సో డబ్బు లేకపోయినా సరే ముందు వచ్చి చదువుకోవడానికి అవకాశం. ఈఎంఐలో పే చేయొచ్చు, స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడే పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ దెన్ ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో పేరెంట్స్ ఎక్కువ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఆలోచిస్తారు. అందుకని విజయవాడ క్యాంపస్లో విత్ ఇన్ ద క్యాంపస్ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. సో మన బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మొగల్రాజపురంలో ఉందండి, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ వైజాగ్ ద్వారకా నగర్ ఫస్ట్ లైన్లో ఉంది. ఓకే.